ఒకసారి ఓచర్లోకి వెళ్ళు. ఓకే. సో ఇప్పుడు ఇన్క్లూజివ్ ఆఫ్ ట్యాక్స్ అంటే ఏంటి, ఎక్స్క్లూజివ్ ఆఫ్ ట్యాక్స్ అంటే ఏంటో తెలుసుకుందాం. ఇన్క్లూజివ్ ఆఫ్ ట్యాక్స్ అంటే ఏంటి, ఎక్స్క్లూజివ్ ఆఫ్ ట్యాక్స్ అంటే ఏంటి? ఇప్పుడు నువ్వు సేల్స్ వేసావు కదా, దాన్ని ఎక్స్క్లూజివ్ ఆఫ్ ట్యాక్స్ అంటాం. ఇన్క్లూజివ్ ఆఫ్ ట్యాక్స్ అంటే ఏంటి అనేది కూడా మనం తెలుసుకోవాలి. ఇప్పుడు నవీన్ ప్రైవేట్ లిమిటెడ్ సెలెక్ట్ చేయి, ఒక ఎంట్రీ పాస్ అయ్యి, ఒక ఐటెం తీసుకొని. ఒక ఐటెం తీసుకో, గ్లామర్, వెయిట్ 1 అని తీసుకో. వెయిట్ అక్కడ 500 ఇవ్వు. తర్వాత సిజిఎస్టీ జిఎస్టీ ట్యాక్స్ తీసుకో. వెయిట్ 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 ఏం చేస్తున్నావు అర్థమవుతుందా? ఎక్కడ తీసుకుంటున్నావు ట్యాక్స్? ఏ దానికి అమౌంట్ తీసుకోవాలి? వెయిట్ వెయిట్ ట్యాక్స్ తీసుకో. టోటల్ బిల్ ఎంత వచ్చింది? జిఎస్టీ ఎస్జిఎస్టీయా? ఉమ్, ఉమ్. అవును, ఎంత వచ్చింది టోటల్ అమౌంట్ కింద? 640. సో ఇది ఎక్స్క్లూజివ్ ఆఫ్ ట్యాక్స్. అలా కాకుండా ఈ టోటల్ అమౌంట్ ఇక్కడ 500 రావాలి. 640 దగ్గర 500 లోనే ట్యాక్స్ కలిపి రావాలి. సో అప్పుడు దాన్ని ఇన్క్లూజివ్ ఆఫ్ ట్యాక్స్ అంటారు. అంటే ఈ 500 మీద ట్యాక్స్ పడింది. అలా కాకుండా మనకు 500 లోపలే టోటల్ అమౌంట్ బిల్లు 500 రావాలి. ఆ 500 లోనే ట్యాక్స్ తో కలిపి రావాలి. అప్పుడు దాన్ని ఎలా సెటప్ చేయాలనేది ఇన్క్లూజివ్ ఆఫ్ ట్యాక్స్ అంటాం. ఓకే. సో ఈ 677 140 ఎక్స్ట్రా పడకూడదు. 140 అనేది ఎక్స్ట్రా అనేది పడకూడదు. ఓకేనా? సో సేవ్ చేయి. ఓకే, రైట్ సైడ్ లెఫ్ట్ వరకు వెళ్ళు. తర్వాత మళ్ళీ రైట్ సైడ్ లో ఆ పైన ఆప్షన్స్ ఎసి పెట్టు. అవి ఆ ఆప్షన్ ఎసి పెట్టు. ప్రొవైడ్ రేట్ ఇన్క్లూజివ్ ఆఫ్ ట్యాక్స్ ఫర్ స్టాక్ ఐటమ్స్. ఇది సేవ్ ఒకటేనా? చేయి. సేవ్ చేయి. మళ్ళీ నవీన్ తీసుకో. మళ్ళీ గ్లామర్ తీసుకో. 1 అని ఇవ్వు. వెయిట్. ఇప్పుడు చూడు, క్వాంటిటీకి రేటుకి మధ్యలో ఇన్క్లూజివ్ ఆఫ్ ట్యాక్స్ అని రేటు మరొక ఆప్షన్ వచ్చింది. ఈ ఆప్షన్ ఏంటి అంటే, నువ్వు ట్యాక్స్ తో కలిపి అమౌంట్ నీకు ఎంత కావాలనుకుంటున్నావో ఆ అమౌంట్ ఇక్కడ ఇవ్వాలి. ఇక్కడ నువ్వు 500 ఇచ్చినావంటే నీకు పడిన అసలు రేట్ ఇక్కడ కనబడుతుంది. దానికి ట్యాక్స్ కలిపితే ఇక్కడ టోటల్ గా 500 వస్తుంది. ఓకే, ఇక్కడ 500 ఇవ్వు ఇన్క్లూజివ్ ఆఫ్ ట్యాక్స్ లో. నీకు పడిన రేట్ ఎంత? 375 పడింది. దానికి ట్యాక్స్ ఇవ్వు కింద. జిఎస్టీ ట్యాక్స్ ఇవ్వు. సో ఇక్కడ ఏమొచ్చింది వాల్యూ? 481. 81.20 వచ్చింది. ఓకే, ఇక్కడ టోటల్ గా ఇది పర్సంటేజ్ ఎంత? 374. రైట్ సైడ్ లో రిలేటెడ్ రిపోర్ట్స్ వెళ్ళు. సెస్ కూడా తీసుకుంది. ఓకే, సెస్ ఉంది కదా ఈ ఐటమ్స్ కి, మర్చిపోయింది. సెస్ కూడా యాడ్ అయింది. ఓకే, బ్యాక్ వచ్చి కొత్త ఐటమ్ తీసుకో. గ్లామర్ ప్లేస్ లో కొత్త ఐటమ్ తీసుకో. ఆల్ట్ సి కొత్త ఐటమ్. ఆల్ట్ సి ఐటమ్ అని పెట్టు. ఏదైనా హెచ్పి ల్యాప్టాప్ ఏదో ఒకటి పెట్టు. నెంబర్స్ ఇది బైక్స్ కింద తీసుకోవాలా? అవసరం లేదు జస్ట్ యూనిట్స్ తీసుకో. ట్యాక్స్ 5% 18% ఏదో ఒకటి ఇవ్వు. 5% సేవ్ చేయి. ఇక్కడ సెస్ కూడా యాడ్ అయింది. ఓకే, తీసే 1 ఇవ్వు. ఎంటర్ కొట్టు. ఒకసారి బ్యాక్ స్పేస్ ఇచ్చి ఎంటర్. 500 ఇవ్వు. స్పేస్ ఇచ్చి తీసే మొత్తం. అది తీసే. బ్యాక్ స్పేస్ ఇచ్చి తీసే మొత్తం. 500 కూడా తీసి బ్యాక్ వచ్చే టోటల్ గా. బ్యాక్ వచ్చి మళ్ళీ ప్రెస్ ఎంట్రీ.
టోటల్ బ్యాక్ గేట్ వే ఆఫ్ టాలీకి వచ్చి ఎస్కేప్ 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 ఇవ్వు మళ్ళీ పో ఇప్పుడు ప్రెస్ ఎంట్రీ ల్యాప్టాప్ తీసుకో 1 అని ఇవ్వు 500 ఇవ్వు ట్యాక్స్ తీసుకో కిందికి వచ్చి వాల్యూ మారింది చూడు మనకు పడిన రేటు 476 ఇప్పుడు కరెంట్ వస్తుంది కింద చూడు 499.99 వచ్చింది అంటే రౌండ్ ఆఫ్ చేయాలి ఓకే పాయింట్ తర్వాత 50 పైసా బిలో ఉంటే మైనస్ చేయాలి 50 పైసా అబవ్ ఉంటే ప్లస్ చేయాలి ఎంటర్ ఇవ్వు కింద ఆల్ట్ సి ఇవ్వు ఎంటర్ ఇచ్చి రౌండ్ ఆఫ్ అని లెడ్జర్ క్రియేట్ చేయి ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్ సేవ్ చేయి ఎంటర్ అక్కడ -0.01 ఇవ్వు ప్లస్ కదా వెయిట్ 50 పైసా అబవ్ ఉంది కదా ప్లస్ 0.01 మ్యాచ్ అయిందా 500 సో దీన్ని మనం ఇంక్లూజివ్ ఆఫ్ ట్యాక్స్ అంటాం అంటే 500 లోపల ట్యాక్స్ కలిపి రావాలంటే ప్రాసెస్ అది లేదు 500 మీద ట్యాక్స్ రావాలంటే ఎక్స్క్లూజివ్ ఆఫ్ ట్యాక్స్ ఓకే ఇది పోర్షన్ అంతేనా సార్ ఏమో ఇది పోర్షన్ అంతేనా ఇంకా ఉందా సెకండ్ మీటర్ అది ఇస్తాను ఓకే అది అర్థమైందా వెళ్ళి అక్కడికి మళ్ళీ వద్దనుకుంటే ఆప్షన్ నో పెట్టేసి ఓకే మళ్ళీ F12కి వెళ్ళి ఆప్షన్ వద్దనుకుంటే నార్మల్ F12 ఆప్షన్ నో పెట్టు మళ్ళీ సింగిల్ రేట్ వస్తుంది సో దీన్ని ఇంక్లూజివ్ ఆఫ్ ట్యాక్స్ అంటారు ఓకే సో నెక్స్ట్ జిఎస్టి ఆటో ట్యాక్స్ క్రియేషన్ జిఎస్టి ఆటో ట్యాక్స్ క్రియేషన్ అంటే ఏంటి బై హ్యాండ్ తో సిజిఎస్టి హెచ్జిఎస్టి అని ఇవ్వకుండా జస్ట్ క్వాంటిటీ రేట్ ఇస్తానే ట్యాక్స్ అదే తీసుకుంటాం సో దానికి సెటప్ చేసుకుంటాం సేల్స్ లో చేసుకుంటాం విత్ ఇన్ ద స్టేట్ అదర్ స్టేట్ రెండు చేసుకుంటాం ఓకే సో ఇప్పుడు ఆల్టర్ లైక్ వెళ్ళు ఎస్కేప్ ఆల్టర్ వోచర్ టైప్స్ సేల్స్ ఆల్టర్ లైక్ చెప్పాను క్రియేట్ లైక్ పోయినా నేను చెప్పింది ఆల్టర్ వోచర్ టైప్స్ సేల్స్ నేమ్ ఆఫ్ క్లాస్ రైట్ సైడ్ అక్కడికి రా మౌస్ తగ్గించి నేమ్ ఆఫ్ క్లాస్ రైట్ సైడ్ నేమ్ ఆఫ్ క్లాస్ సేల్స్ అని టైప్ చేయి ఎంటర్ 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 సేల్స్ తీసుకోవడం అది ఎస్ పెట్టు లోకల్ సేల్స్ సెలెక్ట్ చేయి ఇది టాక్సబుల్ ఎస్ లోకల్ సేల్స్ టాక్సబుల్ ఎంటర్ ఎంటర్ అక్కడ ట్యాక్స్ తీసుకో సిజిఎస్టి తర్వాత హెచ్జిఎస్టి ట్యాక్స్ తీసుకో ఎంట్రీ హెచ్జిఎస్టి సో తర్వాత రౌండ్ ఆఫ్ తీసుకో నార్మల్ రౌండింగ్ యాజ్ టోటల్ అమౌంట్ రౌండింగ్ 4th వన్ నార్మల్ రౌండింగ్ 1 50 పైసా బిలో ఉంటే మైనస్ 50 పైసా అబవ్ ఉంటే ప్లస్ తీసుకోవాలి
ఎంటర్ ఎంటర్. ఇది విత్ ఇన్ ద స్టేట్, అదర్ స్టేట్, ఆల్ సేల్స్ ఐజిఎస్టి తీసుకో ఆనే కింద. ఎంటర్ ఎంటర్. ఆల్ట్ సి, వెయిట్ బ్యాక్, ఆల్ట్ సి, సేల్స్ ఐజిఎస్టి నుంచి సేల్స్ అకౌంట్స్. సేవ్. ఎస్. ఇంటర్ స్టేట్ సేల్స్ టాక్సబుల్. ఎంటర్. కింద ఐజిఎస్టి తీసుకో, ఇక్కడ ఆల్ట్ సి, రౌండ్ ఆఫ్. యాజ్ టోటల్ అమౌంట్ రౌండింగ్, నార్మల్ రౌండింగ్ 1. సేవ్. కంట్రోల్ ఏ సేవ్ చేయి. ఓచర్స్ లేక ఓచర్స్ సేల్స్ సెలెక్ట్ చేయి. సేల్స్ ఫార్మాట్ చూడు ఎలా మారిందో. సిజిఎస్టీ హెచ్జిఎస్టీ రౌండ్ ఆఫ్ డిఫాల్ట్ గా వచ్చాయి. ఓకే, నవీన్ సెలెక్ట్ చేయి. సేవ్ చేయి. ఐటమ్ తీసుకో, 1 ఇవ్వు. రేట్ చూడు, రేట్ తీసుకో 1000.70 పైసా. 1000.70 పైసా. ఆటోమేటిక్ అన్ని క్యాలిక్యులేట్ అవుతున్నావా? సెకండ్ ఐటమ్ తీసుకో. వన్. ఇక్కడ 2000.40 పైసా ఇవ్వు. ఇక్కడ సార్ ఇదా 40 పైసా. చూసావా ఆటోమేటిక్ గా వాల్యూస్ మారుతున్నాయి. సేవ్ చేయి. సేవ్ చేయి చాలు ఇంకా. నెక్స్ట్ మళ్ళీ సేల్స్ లేక వెళ్ళు. అదర్ స్టేట్ తీసుకో. పర్సన్ కొత్తగా క్రియేట్ చేయి, ఆల్ట్ సి. తెలంగాణ ఆంధ్రప్రదేశ్ పెట్టు. స్టేట్ అదర్ స్టేట్ కాబట్టి సేల్స్ కాదు. డెటార్సే కదా. తెలంగాణ ఆంధ్రప్రదేశ్ తీసుకో. 37 తీసుకో. సేవ్ చేయి. కంట్రోల్ ఐటమ్ తీసుకో. క్వాంటిటీ 1 ఇవ్వాలా? ఇవ్వు, ఎన్నో ఒకటి ఇవ్వు. రేట్ తీసుకో 500.20 పైసా. చూసావా ఆటోమేటిక్గా ఇలా జిఎస్టి ఆటో ట్యాక్స్ క్రియేషన్ అంటాము. జిఎస్టి ఆటో ట్యాక్స్ క్రియేషన్ ప్రీ డిఫైన్డ్ గా నువ్వు 100 ఐటమ్స్ ఇచ్చినా ఆటోమేటిక్ అదే క్యాలిక్యులేట్ చేసుకుంటూ వస్తుంది. సేవ్ చేయి. వద్దు అనుకుంటే మళ్ళీ అదే ప్లేస్ లో వెళ్ళి తీసేయాలి. కంట్రోల్ ఏ సేవ్. ఎస్కేప్. ఆల్టర్ లోకి వెళ్ళి తీసి మళ్ళీ తీసేస్తే నార్మల్. మనమే మాన్యువల్ గా సిజిఎస్టీ హెచ్జిఎస్టీ రౌండ్ ఆఫ్ మనమే ఇవ్వాలి. ఏది తీసేయాలి? సేల్సా?
ఓచర్స్ లోకి వెళ్ళు. ఎక్కడికి వెళ్ళావు? ఎక్కడ ఉంది అది? ఓచర్స్ లే కదా వెళ్ళాల్సింది. ఆల్టర్ ఓచర్స్, ఆల్టర్ ఓచర్ టైప్స్, సేల్స్, నేమ్ ఆఫ్ క్లాస్ తీసే అక్కడ స్పేస్ ఇచ్చి, స్పేస్ సెంటర్, స్పేస్ సెంటర్. వెళ్ళొద్దు, లోపలికి అవసరం లేదు. సేవ్ చేయి. ఒకసారి మళ్ళీ ఓపెన్ చేయి. సెకండ్స్. సేల్స్ ఓపెన్ చేయి ఒకసారి. బ్యాక్ వచ్చాయి. సేవ్ చేయి. కంట్రోల్ ఏ, కంట్రోల్ ఏ, కంట్రోల్ ఏ. ఒకసారి వెళ్ళి చూడు. ఓచర్స్, ఓచర్స్, ఎస్కేప్. ఓకే, మళ్ళీ నార్మల్. అవేముండవు ఇంకా. ఓకే. ఓకే, ఇలా. ఇవి టెక్నికల్ పాయింట్స్. జిఎస్టి ఆటో ట్యాక్స్ క్రియేషన్. సో తర్వాత మనకి ఇంక్లూజివ్ ఆఫ్ ఆర్ ఎక్స్క్లూజివ్ ఆఫ్ ట్యాక్స్ ఇలా చేయాలి. ఓకే. ఓకే, డన్.